బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్లు పేలడంతో మంటలు చెలరేగాయి. దీంతో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సంగారెడ్డి ఏరియా హాస్పిటల్కి తరలించారు. ప్రమాద సమయంలో మొత్తం 50 మంది కార్మికులు ఉన్నట్లు తెలిసిందే. హత్పూరా మండలంలోని చందాపూర్లో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్లు పేలడంతో మంటలు చెలరేగాయి. దీంతో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సంగారెడ్డి ఏరియా హాస్పిటల్కి తరలించారు. ప్రమాద సమయంలో మొత్తం 50 మంది కార్మికులు ఉన్నట్లు తెలిసింది. హత్పూరా మండలంలోని చందాపూర్లో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్లు పేలడంతో మంటలు చెలరేగాయి. దీంతో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సంగారెడ్డి ఏరియా హాస్పిటల్కి తరలించారు. ప్రమాద సమయంలో మొత్తం 50 మంది కార్మికులు ఉన్నట్లు తెలిసింది. హత్పూరా మండలంలోని చందాపూర్లో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫుల్ డీటెయిల్స్ అక్కడ నుంచి మా కరెస్పాండెంట్ అబ్దుల్ బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. అంటే ఇక్కడ ఏదైతే ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీగా చెప్తున్నారో ఈ ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లుగా విజువల్స్ చూస్తున్నాం. కేవలం రియాక్టర్స్ పేలడం వల్లే ఈ ఘటన జరిగినట్లుగా కూడా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ గ్రామంలో ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ వేలింది. ఆ రియాక్టర్ తో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ పరిశ్రమలో దాదాపుగా 50 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఆ పరిశ్రమలో ఆ 50 మంది కార్మికులు ఇప్పటికే 6 చనిపోయారని అనధికారికంగా సమాచారం అందింది. పరిశ్రమలో చాలా మంది కార్మికులు గాయపడినట్టు కూడా సమాచారం అందుతుంది. ఆమెని ఈ రియాక్టర్ కాకుండా మరో రియాక్టర్ పేలే అవకాశాలు కూడా ఉన్నందున పోలీసులు చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళను కూడా అక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. ఈ మరో రియాక్టర్ పేలితే 3 కిలోమీటర్ల వరకు దీని ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి కూడా అధికారులు తెలుపుతున్నారు. ఆమెని అంటే ముగ్గురు అయితే చనిపోయినట్టుగా అఫీషియల్ గా న్యూస్ వస్తోంది. అంటే అనధికారికంగా 6 చనిపోయినట్టు తెలుస్తోంది. అంటే టోటల్ గా ప్రమాద సమయంలో 50 మంది ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం అందరూ సేఫేనా? ఎందుకంటే అక్కడ ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది సంగారెడ్డికి సంబంధించి. ప్రస్తుతం అయితే ఈ పరిశ్రమలో రియాక్టర్ పేలిన తాకిడికి మొత్తం షెడ్ పైకప్పు కూడా గాలిలో ఎగిరి పడిపోయింది. దాంట్లో ఉన్న కార్మికులు ఎక్కువ శాతం మహిళలు కార్మికులు ఉన్నట్టు సమాచారం అందుతుంది. ఈ కార్మికులంతా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ డ్యూటీ చేసుకుంటున్నట్టు సమాచారం ఉంది. యామిని
ఈ ప్రస్తుతం అయితే ఈ కార్మికుల్లో చాలా మంది గాయాలయ్యి ఆ గాయాలైన కార్మికులకు సంగారెడ్డి ఏరియా ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు యామిని. అంటే క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? ఎవరినైతే సంగారెడ్డి ఏరియా హాస్పిటల్ కి తరలించారో వాళ్ళ పరిస్థితి? వాళ్ళు కూడా చాలా సీరియస్ గానే ఉన్నది సమాచారం అందుతుంది. ఈ ప్రస్తుతం అయితే ఈ ఎక్కువ గాయపడిన కార్మికులకు కాళ్ళు చేతులు విరిగి వాళ్ళకు చాలా గాయాలైన పరిస్థితులు దాఖలైనాయి. ఈ కార్మికులు కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం. అంటే బాసిత్ ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎలాంటి మెజర్స్ తీసుకోవట్లేదా? ఈ పరిశ్రమలో ఫైర్ సేఫ్టీ మెజర్స్ కాకుండా కార్మికులకు కావాల్సిన ఈ భద్రతా ఏర్పాట్లు కూడా చాలా తక్కువే అని చెప్పి సమాచారం అందుతుంది. పరిశ్రమలో అధికారులు కూడా ఎప్పుడు పోయి తనిఖీలు చేసిన దాఖలాలు కూడా లేవని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం అయితే ఆ ఆర్గానిక్ కంపెనీలో నామమాత్రం భద్రత ఉందని తెలుపుతున్నారు యామిని. అంటే ఈ రియాక్టర్ పేలడానికి మెయిన్ ఏంటి కారణంగా చెప్తున్నారు బాసిత్? అంటే ప్రస్తుతం అయితే ఈ రియాక్టర్ లో ఏదైతే కెమికల్ ను షిఫ్ట్ చేసే టైంలో ఆ టైమింగ్ చేంజ్ కావడం వల్లనే ఆ రియాక్టర్ బ్లాస్ట్ అయిందని చెప్పి ప్రస్తుతం మనకు వస్తున్న సమాచారం. కార్మికులు కూడా అదే చెప్తున్నారు. ప్రస్తుతం రియాక్టర్ దగ్గర ఏదైతే చిన్న కెమికల్ బయట వచ్చినా కానీ అది పేలిపోయే అవకాశం ఉంది. అదే ధోనిలో ఈ రియాక్టర్ పేలింది. ఆ రియాక్టర్ పేలిన ధ్వని చాలా దూరం 3 కిలోమీటర్ వరకు ఆ ధ్వని వినిపించిందని స్థానికులు చెప్తున్నారు. అంటే రియాక్టర్ పేలిన సమయంలో మొత్తంగా 50 మంది ఉన్నారు అందులో అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. 6 చనిపోయారని కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఎంతమంది క్షతగాత్రుల్ని సంగారెడ్డి ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్లారు? అంటే ప్రస్తుతం అయితే అంబులెన్స్ లో ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. ఎంతమంది అనేది మనం కౌంట్ లెస్ గా ఉంది. ప్రస్తుతం అయితే ఆ క్షతగాత్రులు అక్కడ చేరే లోపల అక్కడ ఆసుపత్రిలో ఎంతమంది ట్రీట్మెంట్ అందిస్తారు, వాళ్ళు వేరే వేరే చోట్ల నుంచి కూడా తరలిస్తున్నట్టు సమాచారం ఉంది మనకు. ఆ ప్రాంతంలో కార్మికులు రియాక్టర్ సమీపంలో పనిచేసిన వాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో ఎంతమంది ఉన్నారు వాళ్ళ గణనం ఇప్పటికి తెలియలేదు యామిని. అంటే ఆ ఫైర్ కి సంబంధించి ఏమన్నా ఫైర్ ఇంజిన్స్ ఏమన్నా వచ్చాయా? అగ్నిమాపక సిబ్బంది ఏమన్నా ఉన్నారా? ప్రస్తుతం అయితే 2 ఫైర్ ఇంజన్లు వచ్చి ప్రస్తుతం అయితే 2 ఫైర్ ఇంజన్లు వచ్చాయి. అక్కడికి వచ్చి మంటలను అయితే అదుపు చేశారు. కాకపోతే మరో రియాక్టర్ ఉంది. ఆ రియాక్టర్ పేలితే మాత్రం 3 కిలోమీటర్ల వరకు చాలా ఎఫెక్ట్ ఉంటుంది. పరిసర ప్రాంత ఇండ్లు కూడా కూలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే దాని మీద మనం ఫోకస్ చేసాము యామిని. అంటే బాసిత్ ఇంకో రియాక్టర్ ఉంది, అది కూడా పేలే అవకాశం ఉంది అధికారులు చెప్తున్నారు అంటున్నారు. 3 కిలోమీటర్ల వరకు దీని ఎఫెక్ట్ ఉంటుందని కూడా చెప్తున్నారు. మరి చుట్టుపక్కల ఉన్నటువంటి జనాల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమన్నా ఖాళీ చేయించారా? వేరే ప్రాంతానికి తరలించారా? ప్రస్తుతం అయితే అక్కడ ఏదైతే రియాక్టర్ పేలిన పరిసర ప్రాంతాలు ఉన్నాయో అక్కడ నుంచి నివాసం ఉంటున్న వాళ్ళని కూడా పోలీసులు తరలించడం జరుగుతుంది. అక్కడి నుంచి ఖాళీ చేయించి ఇండ్లను జరగబోయే ప్రమాదాన్ని అరికట్టేందుకు ముందు చర్య కూడా వాళ్ళను కూడా ఇండ్లను ఖాళీ చేయించి పంపించేస్తున్నారు అక్కడ పోలీసులు. ఇదే స్థాయిలో పరిసరాల నుండి ప్రజలను కూడా ఖాళీ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా 6 మృతి చెందిన మరో కొంతమంది చనిపోయే అవకాశం ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది కూడా పోలీసులు నిర్ధారిస్తున్నారు. అంటే ఇప్పుడు ఎవరైతే ఎస్బీ కెమికల్స్ ఫ్యాక్టరీ ఉందో ఆ యాజమాన్యం ఏమైనా వచ్చింది అక్కడికి? వారితో మాట్లాడే ప్రయత్నం చేశారా? ప్రస్తుతం అయితే ఆ యాజమాన్యం ఎవరో కూడా మనం గుర్తించలేని పరిస్థితి. ఆ హడావిడిలో ఇక్కడ కార్మికుల ఆలాహలం, పాపం కార్మికుల రోదన చూస్తుంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎవరు చూసినా అని వాళ్ళని రక్షించే ప్రయత్నంలో ఉన్నారు తప్ప దానికి సంబంధించిన అధికారులు ఎవరు, దానికి సంబంధించిన యాజమాన్యం ఎవరు కూడా తెలిసే ప్రయత్నం చేసుకుంటున్నాము. బాసిత్ అంటే ఎక్కడి వారు వీరంతా? లోకల్ గా ఉన్న వాళ్ళేనా ఈ కార్మికులందరూ కూడా? ఆర్గానిక్ పరిశ్రమలో మాక్సిమం ఒరిస్సా, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ. వలస కూలీలో వచ్చిన వాళ్ళే ఇక్కడ స్కిల్ వర్కర్స్ వీరు వచ్చి రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ ఆర్గానిక్ కంపెనీలో ఎక్కువ శాతం స్కిల్ వర్కర్స్ లేకపోవడం వల్ల ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని కూడా మనకు సమాచారం ఉంది. గతంలో కూడా జరిగిన ఇలాంటి అగ్ని ప్రమాదాలైనా సరే, రియాక్టర్ పేలిన సంఘటనలు కూడా ఎక్కువ శాతం వలస కూలీలే చనిపోతున్నారు యామిని. రైట్ బాసిత్, థ్యాంక్ యూ.